నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. గిఫ్ట్ సిటీలో పనిచేసే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల కోసం IFSCA కొత్త నియంత్రణలను అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలతో రేటింగ్ ప్రక్రియలో పారదర్శకత, స్వతంత్రత, బాధ్యతాయుత వ్యవహారం మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రయోజనాల ఘర్షణ నివారణ, మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్, కఠినమైన సమాచార వెల్లడి నిబంధనలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ చర్యలు గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మరింత విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని IFSCA భావిస్తుంది. ICAI చారిటబుల్ ట్రస్టులు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ల కోసం ప్రత్యేక GST సెక్టరల్ గైడ్ విడుదల చేసింది. ఈ గైడ్లో GST నమోదు, మినహాయింపులు, విరాళాలు, గ్రాంట్లు, CSR నిధులు, పన్ను వర్తింపు, కంప్లైంట్స్ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. దీని ద్వారా ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు GST నిబంధనలను సులభతరంగా అర్థం చేసుకొని సరైన పన్ను అనుసరణ పాటించేందుకు సహాయపడుతుంది. కర్ణాటక రాష్ట్రం భారత్ మొత్తం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 41% వాటాతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. అలాగే దేశం మొత్తం ఎగుమతుల్లో 24% వాటా సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. వస్తు ఎగుమతుల్లో కూడా 7.78% వాటాతో 4వ స్థానంలో ఉంది. బెంగళూరును కేంద్రంగా చేసుకుని ఉన్న బలమైన IT పరిశ్రమ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పెట్టుబడులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి. భారత్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఇండియా FPI 150 ఇండెక్స్ పై ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ ను ఆగస్టు 12, 2026 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సెబీ అనుమతి లభించింది. ఈ ఇండెక్స్ లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న 150 ప్రముఖ లిక్విడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కొత్త ఉత్పత్తి ద్వారా పెట్టుబడిదారులకు రిస్క్ మేనేజ్మెంట్, హెడ్జింగ్ మరియు పెట్టుబడి అవకాశాలు మరింత పెరుగుతాయని NSE పేర్కొంది. ఫిన్షార్ట్స్ ఈ వారం ముఖ్య ఆర్థిక పరిణామాలను సమీక్షించింది. ఇందులో కోటక్ AMC పై సుప్రీంకోర్టు సెబీ విధించిన 2.1 కోట్ల జరిమానాను సమర్థించడం, SBI ఫండ్స్ మేనేజ్మెంట్ IPOకు భారీ పెట్టుబడుల స్పందన, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పాఠశాలలో పెట్టుబడులు పెట్టడం, ప్రజా పంపిణీ వ్యవస్థ సమస్యలు, అలాగే జన్యు మార్పిడి విత్తనాలపై చర్చ వంటి అంశాలున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, మార్కెట్ ధోరణులపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషించింది. MCX తన పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మార్కెట్ టిప్స్ ఇస్తున్న మోసగాళ్లపై పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. అలాంటి ఛానళ్లకు లేదా అక్రమ కమోడిటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లకు దూరంగా ఉండాలని సూచించింది. హామీ లాభాలు లేదా ఖచ్చితమైన రాబళ్లు ఇస్తామని చెప్పే పెట్టుబడి పథకాలను నమ్మవద్దని, ట్రేడింగ్ చేసే ముందు సంబంధిత సంస్థలు అధికారికంగా నమోదు అయ్యాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని MCX సూచించింది. లిస్టెడ్ కంపెనీలు, నియంత్రిత సంస్థలకు బాస్ స్కామ్ అనే సైబర్ మోసంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మోసంలో నేరగాళ్లు CEO, MD లేదా ఇతర ఉన్నతాధికారుల పేర్లతో ఈమెయిల్, వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా అత్యవసర డబ్బు బదిలీ చేయాలని ఉద్యోగులను మోసం చేస్తారు. దీంతో ఆర్థిక నష్టాలు, డేటా లీక్ ప్రమాదం ఉండటంతో ప్రతి ఆర్థిక లావాదేవీని స్వతంత్రంగా ధృవీకరించిన తర్వాతే అమలు చేయాలని, ఉద్యోగులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సెబీ సూచించింది. సెబీ జీమాట్ రూపంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ సౌకర్యాన్ని అనుమతించింది. దీంతో పెట్టుబడిదారులు ప్రతిసారి విడిగా అభ్యర్థన ఇవ్వకుండా ముందుగానే ఇచ్చిన సూచనల ప్రకారం నిర్దిష్ట వ్యవధిలో ఆటోమేటిక్ గా నిధుల ఉపసంహరణ లేదా బదిలీ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. సెబీ పెట్టుబడిదారు మరణించిన తర్వాత నామినీలు, చట్టబద్ధ వారసులు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లేదా వాటి మొత్తాన్ని పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. పేరు, చిరునామా, సంతకం వంటి వివరాల్లో చిన్న వ్యత్యాసాలు ఉన్న క్లెయిమ్లను సులభంగా పరిష్కరించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పత్రాల ప్రక్రియ తగ్గి క్లెయిమ్ల పరిష్కారం వేగవంతమై పెట్టుబడిదారుల కుటుంబాలకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ యజమానులు, ఉద్యోగుల NPS చందాలను సకాలంలో జమ చేయాలని గుర్తు చేసింది. చందాల జమలో ఆలస్యం జరిగితే ఉద్యోగుల పదవి విరమణ పొదుపులు, పెట్టుబడి రాబడులు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల NPS కాంట్రిబ్యూషన్లను నిర్ణీత గడువులోగా జమ చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కాపాడాలని యజమానులకు సూచించింది. 2020తో పోలిస్తే టెక్ ఉద్యోగుల్లో నైపుణ్యాల డిమాండ్ 17 రెట్లుగా పైగా
నాన్ టెక్ ఉద్యోగుల్లో దాదాపు 6 రెట్లు పెరిగినట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఏ నైపుణ్యాలు ఐటీ రంగానికి పరిమితం కాకుండా ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో కూడా కీలక అర్హతగా మారుతున్నాయి. ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, భవిష్యత్తులో ఏఐ నైపుణ్యాలు ప్రతి వృత్తిలో ప్రాథమిక నైపుణ్యంగా మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సిబిడిటి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో విదేశీ ఆస్తులు ఆదాయాన్ని సులభంగా నివేదించేందుకు కొత్త ఫీచర్ ను ప్రారంభించింది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులు విదేశీ పెట్టుబడులు, ఆస్తులు, ఆదాయ వివరాలను ఖచ్చితంగా సులభంగా నమోదు చేయవచ్చు. ఈ చర్యతో పన్ను నివేదనలో తప్పులు తగ్గి పన్ను చట్టాల అమలు మరింత మెరుగుపడుతుందని సిబిడిటి తెలిపింది. క్రిప్టో ట్రేడింగ్ లో దాదాపు 80% వాటా ఇప్పుడు క్రిప్టో ఫ్యూచర్స్ డే అని తాజా నివేదిక వెల్లడించింది. స్పాట్ ట్రేడింగ్ పై 30% పన్ను, 1% టీడీఎస్ ఉండగా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో పన్ను ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది ట్రేడర్లు దాని వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే క్రిప్టో ఫ్యూచర్స్ పై పూర్తి స్థాయి నియంత్రణలు లేకపోవడం వల్ల అధిక రిస్క్, అధిక రివలైజ్ కారణంగా పెట్టుబడిదారులు జాగ్రత్త వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెస్టేట్ విదేశీ సంస్థలకు అందించిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవల ఎగుమతి కిందకి వస్తాయని తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సేవలకు సంబంధించిన సెన్వెట్ క్రెడిట్ రిఫండ్లను తిరస్కరించడం సరైంది కాదని పేర్కొంటూ రిఫండ్ కు అర్హత ఉందని స్పష్టం చేసింది. తీర్పు విదేశీ ఖాతాదారులకు, సేవలు అందించే భారతీయ సేవా సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ఆదాయపు పన్ను అపెలేట్ ట్రిబ్యునల్ టీవీ సీరియల్స్ కార్యక్రమాల నిర్మాణ వ్యయాన్ని రెవెన్యూ వ్యయంగా పరిగణించవచ్చని తీర్పు ఇచ్చింది. సీరియల్స్ కు పునర్ప్రసారం విలువ ఉన్నప్పటికీ దాన్ని మూలధన వ్యయంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు టీవీ ప్రసార సంస్థలు, మీడియా కంపెనీలకు పన్ను పరంగా ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. భారత్ లో 11 అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ పథకాలు కొత్త ఎస్ఐపి నమోదులను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీనికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడులపై అమల్లో ఉన్న నియంత్రణ పరిమితులు చేరుకోవడమే. ఇప్పటికీ కొనసాగుతున్న ఎస్ఐపిలు సాధారణంగా కొనసాగుతాయి. అయితే కొత్త పెట్టుబడిదారులకు అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి అవకాశాలు ప్రస్తుతం పరిమితమయ్యాయి. గ్లోబల్ పెట్టుబడులు కోరుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈడీ క్రిప్టో పెట్టుబడుల పేరుతో జరిగిన మోసాల దర్యాప్తులో 3.35 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే నగదు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి పలు చోట్ల సోదాలు నిర్వహించింది. పెట్టుబడిదారులను అధిక లాభాల పేరుతో మోసం చేసిన ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు కొనసాగుతుంది. క్రిప్టో పెట్టుబడులు పెట్టే ముందు ప్లాట్ఫామ్ల విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. భారత్ లో 30% క్రిప్టో పన్ను, 1% టీడీఎస్, స్పష్టమైన నియంత్రణ కొరత వంటి కారణాల వల్ల అనేక మంది ట్రేడర్లు విదేశీ క్రిప్టో ఎక్స్చేంజ్ల వైపు మళ్లుతున్నారని నివేదిక తెలిపింది. అయితే పెట్టుబడిదారులు FIUIND-లో నమోదు అయిన భారత్ చట్టాలకు అనుగుణంగా పనిచేసే క్రిప్టో ప్లాట్ఫామ్లని ఉపయోగించాలని, పన్ను నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.